నమ్మకమే వారి నేరమైంది. ఉన్న ఊరే వల్లకాడులా మారుతోంది. ఉద్యోగం వస్తుందన్న ఆశ, రేపటి రోజున కుటుంబం హాయిగా బతుకుతుందన్న నమ్మకం, అదే వారి పాలిట శాపమైంది. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలాన్ని హెల్త్ అండ్ వెల్త్ పేరుతో ఒక వ్యక్తి దారుణంగా దగా చేశాడు. వీరారెడ్డి అనే వ్యక్తి రంగుల కలలు చూపెట్టాడు. ఉద్యోగాలు ఇస్తామన్నాడు. నెలకు వేలాది రూపాయల ఆదాయం వస్తుందని ఆశ చూపాడు. అమాయకపు పేద ప్రజలు ఆయన మాటలు నమ్మారు. ఉన్న ఇళ్లను తాకట్టు పెట్టారు. ఒంటి మీద బంగారాన్ని బాకీ పెట్టారు. అప్పు చేసి మరీ తెచ్చి ఆ వీరారెడ్డి చేతిలో పోశారు. ఏకంగా 15 కోట్ల రూపాయలు నొక్కేసి చివరికి బోర్డు తిప్పేసి ఉడాయించాడు ఆ ఘరాన మోసగాడు. ఇప్పుడు ఆ ఊరి గుండెల్లో రగులుతున్నది ఆవేదన కాదు, రక్తాశ్రువులు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో అమాయకులు రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక నిన్న కాక మొన్న ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఈ ఘోరానికి నిదర్శనం. ఊరంతా వల్లకాడుగా మారుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. డిఎస్పీ న్యాయం చేస్తామన్నారు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నేతి మూటలయ్యాయి. కానీ ఈ పేదల కష్టాలు మాత్రం మారలేదు. న్యాయం కావాలంటూ నేడు జిల్లా కలెక్టర్ ముందు బాధితులు రోడ్డుపై బైఠాయించారు. కడుపు మండిన కష్టజీవులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్ళబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి నిరసన విరమించారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ అమాయక జీవితాలతో ఆడుకున్న వీరారెడ్డి బృందాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం కాకుండా ఆ కష్టజీవులకు తక్షణమే న్యాయం జరగాలని ఆశిద్దాం. మమ్మల్ని ఎక్కడ అడుగు ముందు లేదు. డబ్బులల్లా వాళ్ళ ఆస్తులలో లాక్కునేది, వాళ్ళ కోళ్ళు వాళ్ళకి చెప్పింది మాకు తెలియదు. అన్ని లాక్కున్నాను, వాళ్ళని జైలు వేసినాము, మేము అరెస్ట్ చేసినాము. దొన్నిపాడు పుట్టిల్లు డబ్బులు మా దగ్గరేనా, నేను ఇప్పిస్తానని అదే చాలా కుట్టే ఎన్ని కోట్లైనా నేను నెత్తినేసుకుంటా అనేది. ఈ రోజు పోతే గేట్ కాడికి రానికున్నది మమ్మల్ని. మేము వచ్చి ఎమ్మెల్యే మాకు ఏ సమాధానం చెప్పకూడదు. ఎంతమంది జనాలు చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి, బీపీఎల్ డౌన్ అయ్యి, మందున్నాయి. మొన్న సంఘటనలో 25 సంవత్సరాల పిల్లవాడు, వయసు పిల్లవాడు మందు తాగి చచ్చాడు. బాకీలు బజార్లో అడిగినారని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎమ్మెల్యే గేట్ కావాలంటే గేట్ తీయలే, రానిలే. సార్ మా ఊరి ఇంటి పక్కల ఇల్లు కాపర్లు అయినారు. ఈరాడు అనే వ్యక్తి మాకు 3,60,000 కడితే నెలకు 40,000 ఇచ్చానని చెప్పినాడు. 3 ఏళ్ళు గ్యారెంటీ చెప్పినాడు. మీరు నేనున్నాను మీకు అని ఎవరికి అవసరం లేదు, నా ఇల్లు నేను ఇస్తాను అని చెప్పినాడు. కానీ ఈ రెండు కంతులు 3 కంతులు పడతాలేదు. నేను ఒక కంతు కట్టిన, ఎద్దులు అమ్ముకొని పరగళ్ళు అమ్ముకొని కట్టిన. నాకు ఒక కంతు పడింది, తీసేసినాడు. తీసేసి ఈ పొద్దు మేము అడుగుతుంటే నాదేం లేదు, నా ఎల్లుళ్ళు చేసినారు మోసం అని పోయినాడు, పోయినాడు. అప్పటికి పోలీసులు డిఎస్పీ వచ్చినాడు, ఎస్పీ వచ్చినాడు, అందరు వచ్చినారు. ఇళ్ళ కాడికి ఎమ్మెల్యే వచ్చినారు. వచ్చి కూడా ఏం చెప్పినారు, నేను డిఎస్పీ అయితే నరసింహసాయి సత్య నేను ఇప్పిస్తాను. ఇప్పటికి మేము ఎవరు ఇప్పుడు తీసేసారు, ఉద్యోగమే తీసేసారు. వీడికి వచ్చిన ఈ కలెక్టర్ ఏం చెప్పింది, 2 నెలలకు గానీ 3 నెలలకు గానీ లెక్కలు ఇప్పించే బాధ్యత నాదని ఈమె చెప్పింది. కానీ ఇప్పుడు 2 నెలలు వచ్చి ఈ పొద్దుకి మాకు హాని ఎవరు ఇయ్యలేదు. అఖిల పిల్ల కాడికి ఆలవాడ పోయినాం, ఆలవాడు 4 వారు తిరిగినాం. 4 వారు తిరిగితే ఈ పొద్దు 2 నెలలు టైం వాళ్ళకన్నా అవసరం లేదు. నేను ఎత్తిన పెట్టుకుంటున్నా 15 కోట్లు నేను ఇస్తాను. నేను వాళ్ళకు కూర్చొని ఈ పొద్దుకి రూపాయలు బాబు, ఈ పొద్దు మేము మందం మేము పీదవాళ్ళు పనులు చేసుకుంటున్నాం. మేము ఏ విధంగా బతకాలా? పోలీసులు లంచాలు వేసి మమ్మల్ని పీదవాళ్ళని నువ్వు అన్యాయం చేసినాడు. మేము ఇప్పుడు కష్టం చేసుకోవాలంటే వానలు లేవు, వర్షాలు లేవు, పనులు లేవు. రోడ్ల మీద ఇందులో ఆయుషాలు పెట్టుకొని బ్యాంకులలో పెట్టుకొని ఏదో నెలకు 40,000 లెక్క వచ్చాదని
ఇల్లు నాయకులు పెట్టుకొని కూడా కట్టినాం. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం అడుగుతున్నారు? అవి లెక్కలు మాకు వడ్డీలు కట్టారా? బ్యాంక్ ఇళ్ళకు బిగాలు వేయాలని అడుగుతున్నారు. బ్యాంక్ వాళ్ళకు వీళ్ళు సమాధానం చెప్తారా? ఇచ్చినోడు సమాధానం చెప్తారా? మాకు మా పరిస్థితి ఏంది? పిల్లోడు వయసు పిల్లోడు, ఇద్దరు ఆడ పిల్లోళ్ళు మందు దాకా చచ్చిపోయాడు వయసు పిల్లాడు. వాళ్ళకి ఎవరు పూచి? ఈరారెడ్డి బాధితులము మేము. మాకు 40 ఏండ్ల నుండి 80 ఏండ్ల వరకు నెలకు 40,000 సూపన వేచానని చెప్పి మోసాలు చేసి ఉద్యోగాలకు ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసినాడు. ఎంత మంది సరే ఒక్క ఉద్యోగం మీద ఎన్నైనా కట్టుకోవచ్చు, 10 వరకు ఇచ్చాను, నాది బూచి అని చెప్పినాడు. ఈరారెడ్డి అతను దొన్నిపాడు మండలం. ఆ నుండి మేము దొన్నిపాటులో వారం రోజులు ధర్నా చేసినాం. ధర్నా చేస్తే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలే. మాకు ఇవ్వకుండాంటే భూమా అఖిలప్రియ వచ్చి భూమిని కూర్చొని భూదేవి సాక్షిగా నేనుండా మీకు అండగా, మీ దొన్నిపాడు మండలం నాది పుట్టిండ్లు, నేను న్యాయం చేస్తాను, నన్ను నమ్మండి, మీరు ధర్నాల నుండి లేయండి అంటే మాట మీద మేము కట్టుబడి లేచినాము. ఈ పొద్దు కలెక్టర్ మేడం కాడికి వచ్చినాం. నేను చేస్తామ్మా న్యాయం, మీకు మీరు మోసపోయినారు, నేను చేస్తాను, నేను అండగంటానని కలెక్టర్ మేడం మాట ఇచ్చింది. డిఎస్పీ సారు లక్ష్మీ నరసింహస్వామి తోడు నేనుండా తొడగొట్టి మిషన్ దూకి ప్రమాణం చేసినోడే. ఆయనదే అయిపోయింది, ఒక ఎమ్మెల్యేదే అయిపోయింది, కలెక్టర్ది మిగతా ఉంది. మా బతుకులు ఇడికి వచ్చినాయి. బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు? బీగాలు ఇచ్చాము, మీ బంగారు వడ్డీలు కడితే మేము ఇయ్యము, ఇన్వాల్వ్ చేయాలా, తీసి డబ్బులు కట్టండి, ఇండ్లకు బీగాలు ఇచ్చాము, ఇల్లు ఖాళీ చేయండి, ఇట్లా బ్యాంక్ వాళ్ళు వచ్చి పన్నారు. కలెక్టర్ మేడం ఏమన్నా 2 రూపాయల వడ్డీ కానీ ₹1.5 వడ్డీ కానీ ఫోన్లు చేసి నాకు చెప్పండి, నెంబర్లు ఇవ్వండి, నేను మాట్లాడతాను అని. ఇప్పుడు రెస్పాన్స్ లేదు. కోర్టు కాడికి పోయినాము, అడిగినాము, నన్ను కొట్టండి చంపండి, నా దగ్గర ఏం లేదు. మా లెక్కలు ఎక్కడ పోయినట్టు? ఆచులు జంపు చేయమని చెప్తే పాత ఆచులకు సంబంధం లేదండి, కొత్త ఆచులు మా లెక్కలన్నీ ఉండాలి కదా. మా బాధ్యతకు ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? దీని వల్ల గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు, ఎంత మంది ఉరేసుకొని చచ్చన్నారు, మందులు తాగి చచ్చన్నారు. ఒక్కొక్క ఇంట్లో 60,000 70,000 లక్షలు వేలు కోటి వరకు పోయినాం. మాది దొన్నిపాడు ఈరాటి తరపున మేము 7,20,000 కట్టాము. రెండు కట్టినాము. 7,20,000 కట్టింటే ఒక్క కంతు పడింది 40,000. ఇంకా మిగతా పడలే. 50,000 ఇచ్చినాడు, 50,000 తీసుకున్నాడు. వాడి డబ్బు వాడు తీసుకున్నాడు ఇచ్చినందుకు. ఇంకా మాకు ఇప్పుడు డబ్బు రాలే. 2 సన్న పిల్లలు, నా బిడ్డకు సన్న పిల్లలు, 2 సన్న పిల్ల తల్లి. బంగారల్లా 15 తులాల బంగారు పెట్టి నా బిడ్డ కట్టినాడు. మొగుడు కూడా వద్దనే కూడా ఈయన కూడా కట్టింది. పొద్దు వద్దంటే నా ఎల్లుడు ఇంట్లో వచ్చి నా ఇంట్లో ఇడిచితే నా బిడ్డని నేను చావాలా, నా బిడ్డ చావాలా. వాడు ఇయ్యనందుకు వాడి పిల్లలు వాళ్ళ పిల్ల వాడు బాగున్నారు. మేమే ఇప్పుడు నట్టపోతలేదు ఊళ్ళు పట్టుకొని. ఇప్పుడు మా పరిస్థితులు ఎవరు తీర్మానం చేయాలా? ఎమ్మెల్యే తీర్మానం చేయకుండా తిరుగుతున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయితే తిరుగుతున్నాం, రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఒక్క రూపాయి ఇంత పట్టరు అనుకుంటున్నారు. మా డబ్బు ఎక్కడ పోయింది? మాకు డబ్బు రావాలి. ఇప్పుడు మా డబ్బుని మీ కాడ పెట్టుకొని ఏం చేస్తారో మమ్మల్ని ఇట్లా తిప్పి? మాకు లెక్క కావాలా? ఏ ఊరిప్పించారా ఇప్పించాలా? మాకు అంతే.